గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనము చాలామంది సీనియర్స్ గమనించి ఉంటారు. 1980 దశకం వరకు 80-90 వరకు రఫ్గా పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసింది, దాని తర్వాత మనకు 20 దశాబ్దం నుంచి ఏ రకంగా పనిచేస్తుంది అనేది సీనియర్సు చాలామంది గమనించే ఉంటారు. పాతకాలంలో పోలీస్ వ్యవస్థ రాజకీయ ముసుగులు లేకుండా ఐపీసీ, సిఆర్పిసి దాన్ని ఆధారంగానే వాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు, తర్వాత ఛార్జ్ షీట్లు ఫైల్ చేసేవాళ్ళు, మన కోర్టులో తీర్పు చెప్పేది, ఆ విధంగా జరుగుతూ వస్తున్నది. బట్ రాను రాను ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అండ్ మనకు 2000 తర్వాత గత 24-25 సంవత్సరాలు పూర్తిగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా మనం ఒక విధంగా చెప్పాలంటే దాన్ని పూర్తిగా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టించింది. మనకు ఎందుకు ఇలా అంటున్నామంటే చాలామంది ఎస్ఐలు, సిఐలు, చిన్న స్టేషన్ అయితే ఎస్ఐ ఉంటాడు, పెద్ద స్టేషన్ అయితే సిఐ ఉంటాడు. సో వీళ్ళు ఈ రాజకీయాలకు బలైపోతున్నారు. ఈ మధ్యనే తణుకులో ఒక యువ ఎస్ఐ ఆయన కాల్చుకొని ఆయన పిస్టల్తో ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం, తర్వాత తన సీనియర్స్ రాజకీయ నాయకులు కలిసి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, బాధలు పెట్టారు, భరించలేకపోతున్నానని చెప్పేసేది. అంతకుముందు కూడా కొన్ని జరిగాయి, చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, దేశం మొత్తం ఉంది. కొన్ని చోట్ల మనకు ఉత్తరాదిన ఇంకా ఘోరం. ఆయన నాయకుడు పోతుంటే ఆయన బూట్లు పట్టుకొని కూడా తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఏదో గుడికి పోవాలంటే బూట్లు ఇప్పాలి కాబట్టి ఆ బూట్లు పట్టుకొని వస్తున్నాడు. మరి ఇలాంటి పోలీసు వ్యవస్థ వల్ల ప్రజలకేం లాభం? సో ప్రజలకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మనకు పనిచేసి ఒక పేద రైతు లేకపోతే పేద మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అది వాళ్ళు కంప్లైంట్ చేసేది ఎవరి మీద చేస్తారు? పెద్దవాళ్ళు, ఎవరైతే భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు, ధనికులు, లేకపోతే కుల అహంకారంతో చేసేవాళ్ళు, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వీళ్ళు దాని మీద చర్యలు తీసుకోకపోగా వీళ్ళనే బెదిరించి, వీళ్ళనే తన్ని, మీరు ఓవర్ చేస్తే మిమ్మల్ని లోపలేస్తామని చెప్పేసి చేసే పరిస్థితులు కూడా చాలా చోట్ల మనం గమనిస్తున్నాం. చాలా చోట్ల పేదల భూములు, ఎప్పుడో ఇచ్చిన పేదల భూములు, అసైన్డ్ భూములన్నీ లాగేసుకున్నారు. ఎక్కడన్నా ఎవరైనా పోరాడితే వాళ్ళను కొడుతున్నారు, చంపుతున్నారు, వాళ్ళ పంటలు నాశనం చేస్తున్నారు. మరి ఎవరికి ఎక్కడ ఇల్లు వీళ్ళకున్న ఆప్షన్ ఏంటి? ఎక్కడ కంప్లైంట్ చేయాలా? పోలీస్ స్టేషన్కి పోవాలి. అక్కడ చూస్తే అక్కడ కూడా వీళ్ళను అవమానానికి గురి చేస్తున్నారు. అమానవీయ కోణంలో వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. మరి ఇలాంటి పోలీస్ వ్యవస్థ వల్ల సామాన్య ప్రజలకు ఏం లాభం? ఒక ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి మామూలుగా ఏదో దళిత వాడలోకి వెళ్ళేసి ఒక 4 కుర్రాళ్ళు వాళ్ళు ఏదో చేశారని చెప్పి తీసుకొచ్చి వాళ్ళను చిత్తగొట్టి వాళ్ళను మీరు చేస్తే మరి ఇక ఎవరికి చెప్పుకోవాలా? న్యాయం ఎక్కడుంది? మనము వీళ్ళకు ఆల్టర్నేటివ్ ఉంది. ఏదో ఎస్సీ కమిషన్ లేకపోతే వాళ్ళకి రాస్తారు, వాళ్ళు ఏం చేయగలరు? మళ్ళీ అదొకటి, నువ్వు కమిషన్కి కంప్లైంట్ చేస్తారా అని మళ్ళీ కొడతారు. సో అందువల్ల ఇలాంటి పోలీస్ వ్యవస్థ వల్ల సామాన్య ప్రజలకు, సమాజానికి ఉపయోగం లేదు. ఈ పోలీసు వ్యవస్థ
ఈ న్యాయ వ్యవస్థలాగా ఈ రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా కేవలం సంబంధిత మంత్రి తప్ప తక్కిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు వీళ్ళను నియంత్రించి వీళ్ళను చెప్పుతీతలేక తీసుకొని నాకు నా ఏరియాలో పలానా ఎస్ఐ ఉండాలా, పలానా సిఐ ఉండాలా, నా జిల్లాలో పలానా ఎస్పీ ఉండాలని చెప్పేసి రాజకీయ నాయకుల కోరిక ప్రకారం మీరు ఈ పోస్టింగులు చేస్తే, పోస్టింగులు చేస్తే అప్పుడు న్యాయం ఎక్కడ వస్తుంది ప్రజలకు? ఆ రాజకీయ నాయుడు బంటుగా పనిచేస్తారు తప్ప ప్రజలకు వాళ్ళు పనిచేయరు. అందువల్ల ఈ పోలీసు వ్యవస్థను సమూలంగా మీరు మార్చాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. అది మీరు చేయలేకపోతే పోలీస్ వ్యవస్థ అనేది ప్రజలను పీడించి రాజకీయ నాయకులకు వాళ్ళ ప్రైవేట్ సైన్యంగా పాతకాలంలో రజాకార్ సైన్యం ఏమైతే చేశారో ఇప్పుడు మన పోలీసులు దగ్గర అలాగే రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తున్నారనేది ప్రజలు మనకు ఎక్కడైనా గ్రామాలకు వెళ్తే మనం వినే మాట ఇది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పేసి మా పిల్లలు తీసుకెళ్ళి కొడుతున్నారు. దాని తర్వాత వాళ్ళు ఏదో మరి ఎక్కడ న్యాయం? సో దీన్ని ఈ పోలీసు వ్యవస్థను బంధ విముక్తులు చేసి ఈ రాజకీయ నాయకుల కబ్జా కోరల నుంచి దాన్ని విడిపించకపోతే మనకు అది ఉండి కూడా మనకు ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందనేది చెప్పడానికే ఈ వీడియో. థ్యాంక్ యూ.